హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2026 కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే జరుగుతా ఉన్నాయి. మే 12వ తారీఖు నుంచి మే 20వ తారీఖు వరకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఉంది. ఈ వీడియోలో మే 18వ తారీఖున ఎవరికైతే ఎగ్జామ్ ఉందో అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ఫిజిక్స్ సబ్జెక్ట్ కి సంబంధించి టాప్ 10 చీట్ కోర్సు మీకు లైవ్ లో అప్లై చేసి మరీ చూపిస్తాను. ఎవరైతే ఇప్పటి వరకు జీరో నాలెడ్జ్ మేమేమి ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటారో వాళ్ళందరికీ ఈ వీడియో 100% యూస్ అవుతుంది. ఆల్రెడీ కెమిస్ట్రీకి సంబంధించి చీట్ కోడ్స్ వీడియో మన ఛానల్లో చేశానండి, ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంటుంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ని డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన విషయానికి వచ్చినట్లయితే ఈ వీడియోలో మీ అందరికి ఫిజిక్స్ సబ్జెక్ట్ కి సంబంధించి ఒక 20 క్వశ్చన్స్ ఈ వీడియో మొత్తం మీద చీట్ కోడ్స్ అప్లై చేసి చూపిస్తాను. కరెక్ట్ ఆన్సర్ ఎలా తీసుకురావాలి అనేది క్లియర్ గా చెప్తాను. ఈ వీడియోలో చూపించే ట్రిక్స్ గానీ టిప్స్ గానీ మీకు ఇంతకు ముందు ఎవరు కూడా చెప్పుంటారంటే, కాబట్టి వీడియో జాగ్రత్తగా ఈ 10 మినిట్స్ 11 మినిట్స్ పూర్తిగా చూడండి. ముఖ్యంగా మే 18, 19, 20 ఈ 3 తేదీల్లో ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అలాంటి స్టూడెంట్స్ తప్పకుండా చూడాలి. మనకి 2025 ఎంసెట్ కి సంబంధించి ఏదో ఒక ర్యాండమ్ గా ఒక షిఫ్ట్ పేపర్ అయితే నేను సెలెక్ట్ చేసుకుని అందులో మీకు ఆన్సర్స్ అయితే చేస్తాను. చూడండి, ఏపీ ఎంసెట్ లో క్వశ్చన్ పేపర్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే మ్యాథమెటిక్స్ 80 మార్క్స్, కెమిస్ట్రీ 40, ఫిజిక్స్ 40 అయితే ఉంటుంది. ఈ వీడియోలో ఫిజిక్స్ కి సంబంధించి చీట్ కోడ్స్ అయితే అప్లై చేస్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ 81 క్వశ్చన్ మీకు ఏంటంటే ఇలాగా థియరిటికల్ గా ఏమన్నా వస్తే అలాంటి క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే ఆన్సర్ చేసుకోవడమే గానీ చీట్ కోడ్స్ అయితే అప్లై చేయలేము. ఇక నెక్స్ట్ క్వశ్చన్ 82 క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 1, 2, 3, 4 అని అయితే ఉంది. లీస్ట్ వచ్చేసరికి 1 అన్నమాట, లార్జ్ వచ్చేసరికి 4th. కాబట్టి 90% కేసెస్ లో ఆ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ అయితే ఉండదు. కాబట్టి బి గాని సి గాని ఆన్సర్ అవుతుంది. నేను బి సెలెక్ట్ చేశాను, చూస్తున్నారు కదా, కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 83 క్వశ్చన్. మనకి ఇలాంటి డయాగ్రామెటిక్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొంచెం ఆన్సర్ అనేది ఈజీగానే వస్తుంది. కాకపోతే మీరు కొంచెం క్లారిటీగా క్వశ్చన్ అనేది కూడా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి కెమిస్ట్రీ, మ్యాథ్స్ కి అయితే క్వశ్చన్ తో పని ఉండదు, కానీ ఫిజిక్స్ మాత్రం ఖచ్చితంగా మీరు క్వశ్చన్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటేనే కరెక్ట్ ఆన్సర్ అనేది తీసుకురాగలరు. ఇక్కడ మీరు ఆప్షన్స్ అయితే గమనించవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అయితే మనకి 100% రాంగ్ అనమాట, అది దేనికి కూడా రిలేషన్ అయితే లేదు. ఇక రిమైనింగ్ 3 ఆప్షన్స్ లో మనం ఏంటంటే న్యూమరేటర్స్ అనేవి మల్టిప్లై చేసుకోవడం గానీ సబ్స్ట్రాక్షన్ చేసుకోవడం గానీ ఏమన్నా రిలేషన్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. కాబట్టి డి ఆప్షన్ కూడా పోయినట్లయితే మనకి ఆప్షన్ బి గానీ సి గానీ రెండిట్లో ఆన్సర్ అయితే ఉంటుంది. నేను ఆప్షన్ బి అయితే సెలెక్ట్ చేసుకున్నాను, కరెక్ట్ ఆన్సర్ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ గుర్తుంచుకోండి, అన్ని సార్లు 100% చీట్ కోడ్స్ కరెక్ట్ ఆన్సర్లు అయితే అయిపోవు, కొన్ని సార్లు రాంగ్ కూడా అవ్వచ్చు. 84th క్వశ్చన్ అయితే చూడండి, ఇక్కడ మనకి రిలేషన్ అనేది మనకి a²/b అనేది 100% అది రాంగ్ ఆన్సర్ అన్నమాట. తర్వాత a/b కూడా రాంగ్ ఆన్సర్, ఎందుకంటే దేనికి కూడా రిలేషన్ లేదు. ఏ ఆప్షన్ కి సి ఆప్షన్ కి రిలేషన్ అయితే ఉంది కాబట్టి ఏ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే మీరు ఆప్షన్స్ ని రెడ్యూస్ చేసుకోవాలండి. 4 ఆప్షన్స్ ని 2 ఆప్షన్స్ గా తీసుకొచ్చుకొని వాటిల్లో కరెక్ట్ ఆన్సర్ మీరు పెట్టుకోగలిగితే ఎక్కువ మార్కులు మీరు స్కోర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 86th క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కి ఖచ్చితంగా మీరు క్వశ్చన్ అయితే చదవాలండి. ఎప్పుడైతే మనకి ఆప్షన్స్ నుంచి క్లూ అనేది దొరకదో అప్పుడు మీరు ఖచ్చితంగా క్వశ్చన్ కి వెళ్ళినట్లయితే 100% ఆన్సర్ అక్కడే ఉంటుంది. క్వశ్చన్ లో గమనిస్తే 30 అయితే నెంబర్ కనిపిస్తుంది, కాబట్టి 30 అని ఎక్కడైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ కరెక్ట్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని కూడా రాంగ్ అవుతాయి. టోటల్ 4 ఆప్షన్స్ లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ 2 ఆప్షన్స్ లో కూడా ఇంకా రిడ్యూస్ చేయాలంటే ఇలాగా మీరు క్వశ్చన్ లో డయాగ్రామ్స్ దగ్గర మనకి నెంబర్స్ ఉంటాయి, వాటిని మీరు అడిషన్ గానీ సబ్స్ట్రాక్షన్ గానీ చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ అనేది డిటెక్ట్ అవుతుంది. కాబట్టి డయాగ్రామెటికల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఫిజిక్స్ లో ఎవ్రీ 10 క్వశ్చన్స్ కి 8 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్లు అయితే మీరు పెట్టొచ్చండి ఈ ట్రిక్ యూజ్ చేసి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ లో లీస్ట్ హై రూల్ అయితే మీరు యూజ్ చేసి ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ చేయొచ్చు. మీరు యూనిట్స్ మీటర్ పర్ సెకండ్, మీటర్ సెకండ్ ఇన్వర్స్ ఇలా ఉంటాయి కదా, వాటిని ఇగ్నోర్ చేయండి, నెంబర్స్ మాత్రమే ఇంక్లూడ్ చేసుకోండి. ఆప్షన్ బి, ఆప్షన్ సి అయితే రాంగ్ అండి. ఆప్షన్ ఏ గానీ డి గానీ ఆన్సర్ అయితే అవుతుంది. చూసారు కదా, నేనైతే రాంగ్ ఆప్షన్ అయితే పెట్టాను. కాబట్టి వీడియో మొదట్లో చెప్పినట్లుగా చీట్ కోడ్స్ అనేవి ఒక 60 to 70% వర్కౌట్ అవుతాయండి. అది కూడా
కూడా మీరు కొంచెం క్లారిటీగా ఆలోచించగలిగి ఒక ప్యాటర్న్ అనేది కనిపెట్టగలిగితే చాలా ఈజీగా ఆన్సర్లు అయితే చేసేయచ్చు. అలాగే సేమ్ ప్యాటర్న్ అన్ని క్వశ్చన్స్ కి అప్లై చేయలేము, అది కూడా గుర్తుంచుకోవాలి. డిఫరెంట్ క్వశ్చన్స్ కి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి 88 క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి మీరు డయాగ్రామ్ ని బేస్ చేసుకుని చెప్పొచ్చండి. ఒక ఆబ్జెక్ట్ మీద రెండు సైడ్స్ నుంచి ఈక్వల్ ఫోర్స్ అప్లై చేస్తే అక్కడ మొత్తం కూడా జీరో అయిపోతుంది అనమాట నెట్ పవర్ అనేది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా క్వశ్చన్ బేస్ చేసుకుని మీరు ఆన్సర్ పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. 89th క్వశ్చన్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి, ఆప్షన్ డి రెండు కూడా రాంగే, ఎందుకంటే సిమిలారిటీ అనేది లేదు కాబట్టి. ఆప్షన్ ఏ గాని ఆప్షన్ బి గాని ఆన్సర్ అయితే అవుతుందండి. చూసారు కదా, ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఈ విధంగా మీరు రెండు ఆప్షన్స్ గా రెడ్యూస్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ అనేది చాలా తెలివిగా పెట్టుకోవాలి, అప్పుడే మంచి మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీకు పైల్లో ఇవ్వగానే చాలా మంది స్టూడెంట్స్ అయితే భయపడతా ఉంటారు. ఇది చాలా ఈజీ అనమాట. మనకి ఆప్షన్ సి, ఆప్షన్ డి రాంగ్, ఎందుకంటే అవి సిమిలర్ గా లేవు. ఆప్షన్ ఏ గాని ఆప్షన్ బి గాని మనకు ఆన్సర్ అయితే అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు క్వశ్చన్ కి ఆప్షన్ కి ప్యాటర్న్ అనేది ఒకటి ఫార్మేషన్ చేసుకోగలగాలి, అప్పుడు మాత్రమే కరెక్ట్ ఆన్సర్లు అయితే పెట్టగలరు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ రాంగ్. తర్వాత మీకు ఆప్షన్ సి, ఆప్షన్ డి రెండు కూడా రిలేషన్ అయితే ఉంది, ఎందుకంటే 2 స్క్వేర్ చేసుకుంటే 4 వస్తుంది. తర్వాత 3 కూడా మనకి ఇక్కడ కామన్ గా ఉంది కాబట్టి మనకి ఆప్షన్ సి గాని డి గాని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అయితే నేను సెలెక్ట్ చేశాను. సో ముఖ్యంగా ఫిజిక్స్ సబ్జెక్ట్ ని మీరు హ్యాండిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా రిలేషన్ అనే చీట్ కోడ్ అయితే యూజ్ చేయాలి. 40 to 50% ఆఫ్ ద క్వశ్చన్స్ రిలేషన్ బేస్ చేసుకుని మీరు ఈజీగా అయితే పెట్టేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 94th క్వశ్చన్. ఆప్షన్స్ లో చూసుకున్నట్లయితే మనకి ఎలాంటి క్లూ కూడా కనిపించట్లేదు కాబట్టి క్వశ్చన్ లో మనం అయితే అబ్జర్వ్ చేయాలి. ఒకసారి క్వశ్చన్ అయితే చదవాలన్నమాట, అప్పుడు మీకు ఆన్సర్ అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది, అంటే ఏ ఆప్షన్ పెట్టాలనేది మీకు తెలుస్తుంది. క్వశ్చన్ లో మనం ఎక్కడ చూసినా సరే 2 అనే నెంబర్ అనేది బాగా హైలైట్ గా ఉంది కాబట్టి దాన్ని డబల్ చేసి +1 చేసుకుంటే 5 అనేది వస్తుంది. 5 తోటి మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇలా కాకుండా మీరు ఇంకా సింపుల్ గా చేయాలంటే మీటర్ స్క్వేర్ n ఇన్వర్స్ అని ఉంది కదా, సో పవర్ లో -1 ఉండే ఆప్షన్స్ మనకి ఆప్షన్ బి, ఆప్షన్ డి మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో స్టూడెంట్స్ అందరూ ఇక్కడ నేను క్వశ్చన్ ని ఎలా అప్రోచ్ అవుతున్నానో దాన్ని మీరు ఖచ్చితంగా క్యాచ్ చేయాలి, అప్పుడు మాత్రమే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటి మోడల్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మెర్క్యూరీ గానీ సర్ఫేస్ ఎనర్జీ గానీ ఇలా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా యూనిట్స్ అనేవి మ్యూజీ అని మాత్రమే వస్తుందండి, ఈఆర్జీ అనేది మాత్రం రాదు. అలాంటి ఆప్షన్స్ ఖచ్చితంగా మనం రిమూవ్ చేయాలి. సో దీనికి ఎలాంటి ట్రిక్ ఉండదు, ఇలాంటివి మీరు ఏంటంటే బ్లైండ్ గా గుర్తు పెట్టుకొని రెండు ఆప్షన్స్ గా మీరు రెడ్యూస్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ పెట్టుకోవడమే. సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ తో పోల్చుకుంటే ఫిజిక్స్ సబ్జెక్టు చీట్ కోడ్స్ అనేవి వర్కౌట్ అవ్వడం అనేది చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి, అందుకే చాలా జాగ్రత్తగా చూడాలి మీరందరూ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మీరేం చేయాలంటే క్వశ్చన్ లో ఏదైతే ఇలాగా నెంబర్స్ అయితే ఇస్తాడో వాటన్నిటిని మైనస్లు చేయటం కానీ మొత్తం కూడా ప్లస్ చేయటం కానీ ట్రై చేయండి. సో నేను ఇలా మొత్తం చేస్తే నాకు 256 అయితే వచ్చింది, కానీ 256 అనేది మనకున్న ఆప్షన్స్ లో నియర్ గా లేదు కాబట్టి దాన్ని ఇంకా ఫర్దర్ గా మీరు రెడ్యూస్ చేసుకోగలిగితే అప్పుడు మీకు ఒక నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ అనేది మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్ లో దగ్గరగా ఉంటుందన్నమాట. అంటే నాకు 128 వచ్చింది కాబట్టి 122 గానీ 132 గానీ ఈ రెండిట్లో ఒకటే ఆన్సర్ అయితే అవుతుందన్నమాట. ఇందాక నేను చెప్పినట్లుగా లీస్ట్ హై నెంబర్ యూజ్ చేసి చేస్తామంటే కొన్నిసార్లు అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. అందుకనే కొన్నిసార్లు మనం ప్యాటర్న్ కూడా మార్చుకొని ఈ విధంగా ట్రై చేయాలి. చూసారు కదా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కాబట్టి క్వశ్చన్ ని బట్టి ఏ ప్యాటర్న్ యూజ్ చేయాలో మీకు ఒక ఐడియా రావాలి. ఆ ఐడియా ఎలా వస్తుంది సార్ అంటే ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎన్ని మాక్ ఎగ్జామ్స్ అటెండ్ చేస్తే మీకు అంత ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ లీస్ట్ హై ప్రిన్సిపల్ మనం యూజ్ చేసి ఈజీగా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. నేను ఆప్షన్ బి అయితే సెలెక్ట్ చేసుకున్నాను, వ్యాలిడేట్ చేస్తే ఆన్సర్ అయితే కరెక్ట్ వచ్చింది. తర్వాత క్వశ్చన్ చూడండి, డయాగ్రామ్ అయితే ఒకటి ఇస్తాడనమాట. ఇలాంటి క్వశ్చన్స్ మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆన్సర్ అనేది మీకు అక్కడే కనిపిస్తుంది. డయాగ్రామ్ లో ఇక్కడ మనకి వాల్యూస్ ఇచ్చారు కదా, ఆ వాల్యూస్ ఆప్షన్స్ లో ఎక్కడైనా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఉన్నట్లయితే ఆ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుందండి, రిమైనింగ్ 2 కూడా మనకి రాంగ్ ఆన్సర్స్ అన్నమాట. ఈ విధంగా ఈ మోడల్ టైప్ క్వశ్చన్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ మోడల్ చూద్దాము. 101 క్వశ్చన్ చూడండి, మనకి ఇక్కడ ఆప్షన్స్ లో అయితే ఎలాంటి క్లూ కూడా లేదనమాట. లీస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేయలేము, అలాగే సిమిలారిటీ ప్రిన్సిపల్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయలేము. ఇలాంటప్పుడు
మనం క్వశ్చన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. క్వశ్చన్ లో మనం ఆన్సర్ అయితే తీసుకురావాలి. ఒకసారి క్వశ్చన్ అయితే అబ్జర్వ్ చేయండి. 5th 9th హార్మోనిక్స్ అయితే అన్నాడు. ఇలాంటి టైప్ క్వశ్చన్స్ లో మనకి క్వశ్చన్ లో చూపించే నెంబర్స్ ఏమన్నా ఆప్షన్ లో ఉంటే ఆ ఆప్షన్ రాంగ్ అవుతుందండి. ఆ ఆప్షన్ ఎలిమినేట్ చేసి రిమైనింగ్ 3 ఆప్షన్స్ ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మన బిగ్ లీస్ట్ బిగ్ అనే ప్రిన్సిపల్ అయితే మనం యూజ్ చేయొచ్చు. అంటే చిన్నది పెద్దది తీసేసుకుంటే మనకి ఆప్షన్ బి అయితే మిగిలింది కాబట్టి నేనైతే అది పెట్టి చూస్తాను. కరెక్ట్ ఆన్సర్ కాదని చూద్దాము. చూసారు కదా, కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చింది. కాబట్టి ఒకటే ట్రిక్ ఒకటే క్వశ్చన్ కి ఉండాలని రూల్ అయితే ఏం లేదు. సో 2-3 చీట్ కోడ్స్ ని ఒకేసారి మీరు అప్లై చేసినా సరే సింపుల్ గా ఆన్సర్ అయితే రాబట్టొచ్చు. అదేంటి సార్ పర్టికులర్ క్వశ్చన్ కి అసలు ట్రిక్స్ అనేవి కంబైన్డ్ గా యూజ్ చేయాలని మనకు ఐడియా ఎలా వస్తుంది అని మీరు అడిగినట్లయితే దానికి ఆన్సర్ వచ్చేసరికి మీరు మోడల్ పేపర్స్ మాక్ పేపర్స్ ఎన్ని ప్రాక్టీస్ చేయగలిగితే మీరు అన్ని కరెక్ట్ ఆన్సర్లు అయితే పెట్టగలరు. కెమిస్ట్రీ అయినా సరే, ఫిజిక్స్ అయినా సరే, మ్యాథ్స్ అయినా సరే ఇంతేనండి. సో కాబట్టి మీరు ఎగ్జామ్ కి అటెండ్ అయ్యే ముందు రోజే బాగా ప్రాక్టీస్ చేయండి. మాక్ పేపర్స్, మోడల్ పేపర్స్ అన్ని కూడా నేను చెప్పిన ట్రిక్స్ అన్ని కూడా వర్కౌట్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ లో మీకు జౌల్స్ లో ఏదైనా అడిగినట్లయితే అక్కడ మీకు లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. అది గుర్తుంచుకోవాలి. సో జౌల్స్ లో ఏదైనా క్వశ్చన్ అడిగినట్లయితే ఖచ్చితంగా లీస్ట్ నెంబరే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. లీస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అదే ఆప్షన్ అయితే ఉంటుంది. సేమ్ ఈ 105 క్వశ్చన్ కి కూడా సేమ్ ప్రిన్సిపల్ అన్నమాట. తక్కువ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి రాంగ్ అనమాట. ఎలా చెప్పగలరు సార్ అంటే కొన్ని యూనిట్స్ ఉంటాయి. మ్యూఎఫ్ అని, తర్వాత మనకి జౌల్స్ అని ఇలాగైతే ఉంటాయన్నమాట. ఇంకా సెంటీమీటర్స్ కూడా మనకి ఏవైతే ఆప్షన్స్ లో కనిపిస్తాయో అలాంటి ఆప్షన్స్ లో ఏదైతే తక్కువ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది 90% కేసెస్ లో అయితే మాక్సిమం వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే ఒక 10 క్వశ్చన్స్ తీసుకుంటే 8 to 7 క్వశ్చన్స్ కరెక్ట్ గా ఈ విధంగా ఈ ట్రిక్ యూజ్ చేసి మనం పెట్టొచ్చు. ఇక ఫైనల్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ రిలేషన్ ట్రిక్ అయితే యూజ్ చేయొచ్చు అండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ సి మనం ఎలిమినేట్ చేయొచ్చు ఎందుకంటే రిలేషన్ లేదు. ఆప్షన్ బి కి, ఆప్షన్ సి కి డినామినేటర్ లో కింద 3r అని ఉంది కాబట్టి ఆప్షన్ బి గాని ఆప్షన్ డి గాని ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది. ఇంకా మీరు దీన్ని ఇంకా రెడ్యూస్ చేయాలంటే వీడియో ఫస్ట్ లో చెప్పినట్లుగా ఆప్షన్స్ లో నెంబర్స్ అనేవి మల్టిప్లై చేయడం గానీ, అడిషన్ చేయడం గానీ, సబ్ట్రాక్షన్ చేయడం గానీ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది యాక్యురేట్ గా అయితే దొరుకుతుంది. అంటే 90% యాక్యురేట్ గా అయితే దొరకవచ్చు. సో చూసారు కదా స్టూడెంట్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్ కి సంబంధించి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన చీట్ కోడ్స్ అన్ని కూడా 100% నేను డిఫరెంట్ క్వశ్చన్స్ కి అప్లై చేసి అది వర్కౌట్ అయితేనే మీకు చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా వీడియో చాలా యూస్ అవుతుందండి. మే 18వ తారీఖు 19, 20 ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఫిజిక్స్ సబ్జెక్టు చీట్ కోడ్స్ యూజ్ చేసి ఎలాంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోయినా సరే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ఈ వీడియో 100% యూస్ అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. సో ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ గైస్. మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా తప్పకుండా వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా మంచి ర్యాంక్ అయితే పొందుతారు. నెక్స్ట్ వీడియోలో మీకు మ్యాథమెటిక్స్ కి సంబంధించి చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలి, ఒక 20 క్వశ్చన్స్ సేమ్ ఇలాగే మీకైతే చెప్తాను. 100% అవి కూడా వర్క్ అవుతాయి. అయితే వీడియో మొదట్లో చెప్పినట్లుగా చీట్ కోడ్ అనేది, ట్రిక్స్, టిప్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా ప్రాబబిలిటీ అనేది 60 to 70% మాత్రమే వర్కౌట్ అవుతాయండి. అది కూడా మీరు కరెక్ట్ గా అప్లై చేయగలిగితే మీ లక్ ను బట్టి ఆన్సర్స్ అనేవి కరెక్ట్ అయితే ఎక్కువ మార్కులు అయితే తెచ్చుకోగలరు. కానీ ప్రిపరేషన్ అయ్యి వెళ్తే ఇంకా మంచిదని నేనైతే మీ అందరికి సజెషన్ ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపరేషన్ తో పాటుగా ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్స్, టిప్స్ అన్ని కూడా యూజ్ చేసుకుంటే ఇంకా మంచిగా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇదనమాట, ఈ వీడియో మీ అందరికి యూస్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఒక 1K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ బటన్ పక్కనే హైప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.